హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. అయితే ఈరోజు ముగ్గు చూపించబోతున్నాను. ఏంటంటే 9 చుక్కలు 5 వచ్చే వరకు చాలా చిన్న ముగ్గు. ఎందుకు అని అంటే అంత చిన్న ముగ్గు చూపిస్తున్నాను. మొన్న న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్ళామండి. అసలు ఎవరు గుమ్మం ముందు చూసినా చాలా చిన్న చిన్న ముగ్గులు పెడుతున్నారు అనమాట. ఓ అందరూ నాగలాగే ఉన్నట్టున్నారు, ఓపిక లేకుండా అనుకున్నా. విజయ్ నేను కూడా ఇంత ముగ్గే పెట్టాను. మరేనైతే మరీ ఇంతే ముగ్గు పెట్టిందండి. అక్కడ వాకట్లో ఇంత ముగ్గులు ఉంటే మరేనైతే ఇంకొంచెం సైజు తగ్గించింది అనమాట. 3 రోజుల నుంచి సరిగ్గా వీడియోస్ రాలేదు కదా రంగోలివి. నాకు జనవరి 3, 4, 5 ఈ 3 రోజులు జలుబు, దగ్గు, జ్వరం, నాకు, మా అమ్మాయికి, మా వారికి, అందరికి. నన్ను మాత్రం ఏమన్నారు రేణు మా ఇంట్లో తాడ తెస్తానన్నారు. మా ఇంట్లో తాడ తీస్తానన్నారు అనమాట. పైకి వెళ్ళి ముగ్గులు వేసిన చల్లగాల్లో అది అని. ఇంకెందుకు మొత్తాన్ని క్లోజ్ చేపించేస్తారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఇదిగోండి 9 చుక్కలు, మధ్య చుక్క 5 వచ్చే వరకు అనమాట. ఓకే, అయితే మిడిల్లోంచి వేసుకొద్దాం. ఇక్కడ మిడిల్లో ఒక్క రౌండ్ ఇలా వేసుకోండి. వేసుకుని మిడిల్లో కంప్లీట్ చేసేసాక అప్పుడు ఇక్కడ కుండలు వేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి లైట్ కలర్ ఉంది కదా కొంచెం. ఏమంటే ఇదే కలర్లో వేయమనట్లేదండి, నేను వేస్తున్నాను షేడింగ్ కింద ఇలాగా. మీ దగ్గర ఉన్న కలర్స్ వేసుకోండి. ఓకే, ఈ మిక్స్డ్ ఆరెంజ్ వేస్తున్నాను. ఇలాగా షేడ్ లాగా వేసుకుంటే మీకు ఏ ముగ్గు అయినా ప్లెయిన్గా ఉండదు, ఉన్న కలర్స్లోనేనండి. ఒక 2-3 డార్క్ కలర్స్, ఒక 2-3 లైట్ కలర్స్ తీసుకోండి సరిపోద్ది. మీరు బ్లాక్ యూస్ చేసేటట్టయితే బ్లాక్ కలరు అట్లా. ఇదిగోండి ఈ కలర్ మళ్ళీ కొంచెం ఆరెంజ్ అనమాట, డార్క్ కలర్ కొద్దిగా ఆరెంజ్. ఇది ఇక్కడ ఏ ఎల్లో అయితే వేసానో అదే ఎల్లో ఇక్కడ మధ్యలో వేస్తాను చూడండి. చిన్న ముగ్గు వేసుకున్నా సరే అండి, ఆ వేసుకున్న ముగ్గు ఎక్కువ ముగ్గులు కాకుండా నీట్గా వేసుకోండి. ఇది ఇంకా పెద్ద ముగ్గులా కూడా వస్తుంది, అంటే కొంచెం చుక్కలు దూరంగా పెట్టుకోవాలన్నమాట. సేమ్ కలర్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వాలి. ఇదిగోండి తర్వాత రెడ్, ఆరెంజ్ రెడ్. ఇది ప్యూర్ రెడ్ కాదండి, ఓన్లీ ఆరెంజ్ రెడ్ అంతే. ప్యూర్ రెడ్ అయితే ఏం వేయట్లేదు నేను ఇంకాను. ఇది మిక్స్డ్ పింక్ అండ్ రెడ్ అండి, పింక్ షేడ్లో రెడ్ అనమాట. ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలాగే మీరు వైట్ తోటి అవుట్లైన్ వేసేసుకోవచ్చు. ఓకే, అవుట్లైన్ కింద వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఈ షేప్స్ ఏంటంటే నార్మల్గా ఇలా వచ్చాయి ఇలాగా ఇక్కడ ఈ 4 డాట్స్కి. కానీ నేను దీన్ని ఊరికే శాంపుల్గా మీకు చూపిస్తున్నాను అంతే, తర్వాత మార్చేసుకుంటాను. ఓకే, మీకు అంటే ఈ షేప్ రావడం కోసం అనమాట అంతే. ఆ కుండ షేప్ వచ్చేలాగా చూసుకోండి. ఈ డాట్ కలుపుకుంటూ రావాలి కుండ మళ్ళీని. ఇదిగోండి స్కిన్ కలర్ ఉంది కదా, ఆ కలర్ వేస్తున్నాను. కలర్ వేసుకున్నాం కదా, వైట్ ముగ్గులో ఈ బ్లూ కలుపుతున్నా కొంచెం లైట్ కలర్గా ఉండడానికి, లైట్ కలర్ అవడానికి. దీనిపైన ఇట్లా లైట్ కలర్ వేస్తున్నాను ఫస్ట్. మధ్యలో బాగా లైట్గా వేయాలి, తర్వాత డార్క్, తర్వాత డైరెక్ట్ ఈ కలర్. దీనిపైన లైట్ షేడ్స్ రావాలి, ఎక్కువ రాకూడదు. తర్వాత ఈ కలర్లో ఈ డార్క్ ఎప్పుడైతే వేసామో అందులో కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోవాలి.
దీని మీద అవుట్లైన్ కింద దీన్నే ఇలా వేసుకుని ఇట్లా ఓకే. ఇట్లా దీనిపైన షేడ్ కింద రావాలంతే. ఈ బ్లూ డార్క్ బ్లూ మీద ఇంకా డార్క్ బ్లూ షేడ్ రావాలంతే. ఇందులో వైట్ ఇలాగ వేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ ఫిల్ చేసుకోవాలి. అయితే ఈ కలర్ కలుపుకున్న చూడండి లాస్ట్లో డార్క్, ఆ డార్క్ కలర్తో ఇట్లా ఇదిగోండి ఎల్లో వేస్తున్నాను. లైట్ ఎల్లో కింద ఉంది కదా, ఆ ఎల్లో వేస్తున్నాను. ఈ ఎల్లో కాకుండా లైట్ పిస్తా గ్రీన్ అనమాట. ఇది గ్రీన్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఎల్లో అండ్ గ్రీన్ ఒకలాగా అయిపోయింది, అందుకు కొద్దిగా కలుపుతున్నాను. లైట్గా డార్క్ రావడం కోసం అంతే. ఈ గ్రీన్ కలర్ వేస్తున్నానండి. ఫస్ట్ మనం ఏం వేసానంటే లైట్ ఈ గ్రీన్ వేసాను, ఇందులోనే కొంచెం పిస్తా గ్రీన్లో కొంచెం బ్లాక్ కలుపుకున్నాను, అంటే డైరెక్ట్ కలర్ కాకుండా. తర్వాత ఈ గ్రీన్, ఇదే గ్రీన్లో కొంచెం బ్లాక్ కలుపుకోవాలి. ఈ కలర్ కొంచెం ఇందులో వేసుకుని బ్లాక్ కలుపుతున్నాను. లేదు అంటే ఓన్లీ బ్లాక్ అవుట్లైన్ ఇచ్చేసుకున్నా కూడా పర్వాలేదండి, ఎక్కువ కలర్స్ మిక్స్ చేసుకోలేము అని అంటే. ఓకే, బ్లాక్ కలర్ ఓన్లీ అవుట్లైన్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. కావాలంటే మీ షేడింగ్ వేసుకోవాలనుకుంటేనే వేసుకోండి, లేకపోతే ఇలా బ్లాక్ ఇచ్చేసినా కూడా బాగానే ఉంటుంది. మీకు షేడింగ్ అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు చేద్దామని చెప్పేసి, అంటే మీకు వేయడం ఈజీగా అవుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇదిగో ఇలా కూడా పెట్టుకుని చుక్కలు అవి పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఇలా కూడా బాగుంది కదా. కలిపి మిక్స్ చేసాం కదా, అది షేడింగ్ ఇస్తాను. ఇదండి ఫస్ట్ వైట్ ముగ్గేస్తున్నాను. ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇలాంటి బ్లూ ఉంటే ఓకే, ఇది అన్ని మిక్స్డ్ కలర్ అనమాట. నేను మొన్న ముగ్గు వేసాను కదా, ఆ మిక్స్డ్ కలర్. ఓకే, ఇందులో కొంచెం వైట్ కలుపుతున్నాను. వైట్ ఇలా కలిపేసుకుని వైట్తో పాటు ఇట్లా వేసుకోవాలి. ఓకే, వైట్ ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి. ఓకే, ఓన్లీ వైట్ వేసుకున్నా కూడా పర్వాలేదు. దాని తర్వాత ఈ కలర్ వేసుకోవాలి. ముగ్గు స్టార్ట్ చేసాం, గాలి స్టార్ట్ అయింది. దాని తర్వాత కలరు కొంచెం డార్క్ ఉంది, ఆ కలర్ వేస్తాను. ఇదిగోండి ఇదే కలర్లో లాస్ట్ ఏదైతే డార్క్ వేస్తామో అందులోనే కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అవుట్లైన్ కింద వేసుకురండి ఫస్ట్, తర్వాత ఇట్లా ఇలా వేసుకోవచ్చు, షేడ్ ఇవ్వాలి. అవుట్లైన్ లాస్ట్లో ఏదైతే డార్క్ కలర్ వేస్తున్నామో ఆ కలర్తో అవుట్లైన్. ఇదిగోండి
మధ్యలో ఫ్లవర్ కుండలు అయిపోయినాయి కదా, ఇక్కడ ఈ డైమండ్ షేప్లో ఉంది కదా, అక్కడ ఏం చేస్తానంటే చెరుగడ్డలు వేస్తాను. ఒకసారి చూపిస్తా చూడండి. ఏదో ఒక్క పక్కకే వేసుకుంటూ రావాలి ఇలాగా అన్ని కుండల దగ్గర. ఒకటేమి ఇలా వేసి ఒక పక్కన ఇటు వేయకూడదు అనమాట. ఓకేనా. ఇదేం చుక్కలు ఉన్నాయి కానీ చుక్కల కొలత ఏం కాదండి. ఇట్లా ఇదిగోండి, ఇది ప్యారెట్ గ్రీను. ఆ గ్రీన్ని ఇందులో మధ్యలో వేస్తున్నాను. తర్వాత డార్క్ గ్రీను. అండ్ ఇలాగే కలర్ వేయాలని లేదు, మీ దగ్గర ఉన్న కలర్స్ తోటి ఆ చెరుగడుకున్న కలర్స్ మీ దగ్గరలో ఏముంటాయో ఆ కలర్స్ వేసుకోండి. ఓకే. ఇప్పుడు ఆ గ్రీన్ పైన ఊరికే ఆ లైట్ గ్రీన్ కింద కనిపించినట్టు ఉండాలి అంతే. మీరు లేదంటే సింగిల్ గ్రీన్ మాత్రమే వేసేసుకోండి. ఏ గ్రీన్ కావాలంటే ఆ గ్రీన్ వేసేసుకుంటే, కాకపోతే ఏంటంటే ఒకటే గ్రీను ఆకులకి దీనికి మళ్ళీ సేమ్ అయిపోతుంది. మీకు నేను ఓన్లీ షేడింగ్ కనిపించడం కోసం మాత్రమే మధ్యలో ఆ గ్రీన్ వేసాను అంతే. ఓకే. ఇప్పుడు ఈ లైట్ గ్రీను ఈ ఆకులకి. ఇదిగోండి, ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ముగ్గు పైన మీ అభిప్రాయం తెలియచేయండి. చాలా బాగుంటుంది. చిన్న ముగ్గు అయినా చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది అనమాట. మరి ఈ ముగ్గు పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చాను కదా వీడియోలు పెట్టకుండా, అందుకు రోజుకు 2 వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ వీడియోలు పెట్టాలి అనుకున్నప్పుడు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి, చూస్తూ ఉండండి. లేదంటే రోజు ఒక వీడియో కంటిన్యూ చేస్తాను కుదిరితే మాత్రం. ఓకేనా. మరి ఈ ముగ్గు పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మా ముగ్గులు ఛానల్ కాదు, ఎందుకంటే మా వాళ్ళు అందరూ ఏమంటున్నారో తెలుసా. ఇంకో విషయం ఏంటంటే, ఇగో నువ్వు ముగ్గులు పెడుతున్నావు, నీ కంటెంట్ అంతా పోతుంది, తర్వాత నీ వీడియోస్ ఎవరు చూడరు అని. నేనేంటంటే సరే ముగ్గులు పెట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నా కనీసం చూస్తారు కదా వీడియోస్ అని చెప్పి నేను ఏదో ఒకటి డిఐవై కానీ ఏదైనా సరే ఉపయోగపడేది ఏదో వీడియో పెడుతూ ఉన్నాను. మంచి రీసెర్చ్ని బాగున్నాయి. ఇప్పుడు కరెక్ట్గా అదే టైంలో ముగ్గులు పెడుతున్నాను. అందుకని నన్ను అందరూ తిడుతున్నారు, అగో నువ్వు అన్ని ముగ్గులు పెట్టి మొత్తం నీ ముగ్గులు కంటెంట్లకు చేసేస్తున్నావు, తర్వాత నీ ఛానల్ ఎవరో చూడరని బెదిరిస్తున్నారండి, తిడుతున్నారు. మీరు చెప్పండి, ఎందుకంటే మేము అందరం ఉన్నాం, విజయ్ గారికి మీరు ఎందుకు అలా చేస్తున్నారు, పెట్టనివ్వండి ముగ్గులు అని చెప్పేసి. ఓకేనా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ముగ్గుతోటి మళ్ళీ కలుసుకుందామండి మనందరం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.